ప్రేమ నమ్మకమైన ప్రేమనేసయ పరలోకమున్న తండ్రి, ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలేసయ. సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు మీకు ఎంతో వందనాలేసయ. ప్రతి దాంట్లో మీరే మమ్మల్ని మాట్లాడుతూ బలపరుస్తున్నందుకు మీకు ఎంతో వందనాలేసయ. అలానే మీటింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరే తోడుని నడిపివ్వండి ఏసయ. వర్షిప్ చేసేటప్పుడు సాంగ్స్లో కూడా మేము హృదయపూర్వకంగా నీకు వర్షిప్ చేసే బిడ్డలుగా ఉండడానికి సాయం చేయండి ఏసయ. వాక్యం షేర్ చేసుకునే సార్ గురించి కూడా ప్రే చేస్తుండగా మీరే తోడుండి సాయం చేయండి సార్. మేము ప్రతి ఒక్కరం కూడా వాక్యం విని దాన్ని అనుసరించి నడిచే బిడ్డలుగా మేము ఉండడానికి సాయం చేయండి సార్. ఇంకా చాలా మంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటుండగా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వడానికి మీరే సాయం చేయండి. మీరే తోడుని నడిపియండి సార్. మీటింగ్ అంతట్లో కూడా మీరే కృప చూపించి నడిపించండి సార్. ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ఆన్లైన్లో మీరే సాయం చేయండి సార్. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సదాకాలము నీతో నేను జీవించేదను యేసే అన్న సాంగ్ పాడుతూ గాడ్‌ని వర్షిప్ చేద్దాం. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా. ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా. ఏ
దిగులు నాకు లేనెలేదుగా, నీ కృప నా తోడుండగా. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. ఏ భయము నాకు లేనెలేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనెలేదుగా, నీ కృప నా తోడుండగా. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి. గొర్రెల కాపరి అయిన దావీదున్ నీవు రాజుగా చేసినావుగా. గొల్యాతును పడగొట్టుటకు నీ బలమునే ఇచ్చినావయ్యా. గొర్రెల కాపరి అయిన దావీదున్ నీవు రాజుగా చేసినావుగా. గొల్యాతును పడగొట్టుటకు నీ బలమునే ఇచ్చినావయ్యా. ప్రతి బలహీన సమయములో నీ బలమున తోడుండగా. భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెదా. ప్రతి బలహీన సమయములో నీ బలమున తోడుండగా. భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెదా. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. గొర్రె పాపి అయిన రాహాబున్ నీవు ప్రేమించినావుగా. వేశ్యగా జీవించినను వారసత్వమునిచ్చినావుగా. గొర్రె పాపి అయిన రాహాబున్ నీవు ప్రేమించినావుగా. వేశ్యగా జీవించినను వారసత్వమునిచ్చినావుగా. నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా. నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా. నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా. నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన
తోడుండగా ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా పగిలిపోయిన ప్రతి పాత్రను యు ఆర్ మై స్ట్రెంగ్త్ అన్న సాంగ్ తో గాడ్ ని వర్షిప్ చేద్దాం. You are my strength when I am weak. You are the treasure that I seek. You are my all in all. Seeking you as a precious jewel, not to give up, I be a fool. You are my all in all. You are my strength when I am weak. You are a treasure that I seek. You are my all in all. Seeking you as a precious jewel, Lord, to give up, I be a fool. You are my all in all. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. Taking my sin, my cross, my shame, rising again, I bless your name. You are my all in all. When I fall down, you pick me up. When I am dry, you fill my cup. Taking my sin, my cross, my shame, rising again, I bless your name. You are my all in all. When I fall down, you pick me up. When I am dry, you fill my cup. You are my all in all. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. స్థిరపరచువాడవు బలపరచువాడవు అనే పాటతో దేవుని ఆరాధిద్దాం. స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనవాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి
నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యాలెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఇక్కడ నెట్ సరిగా లేదనిపిస్తుంది. చిన్న ఆట ప్రార్థన చేసుకొని వీళ్ళ స్టార్ట్ మెసేజ్. స్తోత్రంలో స్తోత్రంలో స్తోత్రములు నాయన, జీవాధిపతి జీవముగల దేవానికి స్తోత్రం. సాయంకాలం వెళ్ళినైనా జూమ్ మీటింగ్ ద్వారానైనా మీ వాక్యాన్ని ధ్యానించటమైనా చిన్న మందగా మమ్మల్ని చేర్చిన విధానం బట్టి మీకు స్తోత్రంలో. మీ వాక్యంలోని సత్యాలు గ్రహించి ఆయన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకొని మీరు నయం పొందమని యేసుక్రీస్తునామమున ప్రార్థించుకుందాం తండ్రి. ఆమేన్. టుడే థీమ్ ఈజ్ rebellious natures of God. మనలంతా చదువుకుంటే మనము బైబిల్ అంతా చదువుకుంటే వెన్ వి కమ్ అక్రాస్ ఎంటైర్ ఓల్డ్ టెస్టమెంట్ చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ని కొద్ది కొద్ది చాప్టర్లలోనే దేవుడు రాపించాడు అనమాట. అంటే ద క్రియేషన్ ఆరిజిన్ కానీ, లేకపోతే ఆరిజిన్స్ ఆఫ్ నేచర్ కానీ, లేకపోతే దేవుని సృష్టి కానీ జస్ట్ ఒకే ఒక చాప్టర్ లో రాపించేస్తున్నాడు. ఆడమ్ అండ్ ఈవ్ గురించి వాళ్ళ దగ్గర నోవా ఫ్లడ్ వచ్చేంత వరకు ఒక జస్ట్ 5 to 6 చాప్టర్ లోపే రాపించినాడు అనమాట దేవుడు. అట్లా అన్ని చూసుకుంటా వస్తా ఉంటే తక్కువ చాప్టర్. ఇప్పుడు అబ్రహాం గురించి కానీ, తర్వాత యాకూబ్ యొక్క 20 years ఏజ్ లైఫ్ కానీ, తను లాబాన్ దగ్గర ఉన్న టైం కానీ చాలా 2-3 చాప్టర్స్. బట్ ఇజ్రాయలైట్స్ జర్నీ వచ్చేసరికి ద విల్డర్నెస్ పార్ట్ గాడ్ మేడ్ టు రైట్ దట్ చాప్టర్ ఓవర్ 4 books. ఎక్సడస్ నుండి దగ్గర డ్యూట్రానమీ వరకు, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం దగ్గర 40 సంవత్సరాల కాలం. ఎందుకంటే అంత డీటెయిల్ గా రాపి మనం కూడా మన
ఇజ్రాయలైట్స్ జర్నీ ఇన్ ద విల్డర్నెస్ లాగానే ఉంటాం అనమాట. వాళ్ళ లైఫ్ స్టైల్ ని చూసి మనం నేర్చుకోవాలని, వాళ్ళ లైఫ్ స్టైల్ ద్వారా మన లైఫ్ స్టైల్ కూడా వాగ్దాన దేశంలోకి సమీపించాలని, రక్షింపబడిన మనము ఐగుప్తు బానిసత్వం నుండి రక్షింపబడిన ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలో రక్షించడానికి ఇట్ టుక్ 40 years ఫర్ దెమ్. అలానే మనము యేసుక్రీస్తు నామమున రక్షింపబడి సాల్వేషన్ పొందిన మనం అందరము పరలోకం చేర్చబడాలంటే, ఎత్తబడాలన్నా, అతని పిలుపుని అందుకోవాలన్నా ఇట్ టేక్స్ సమ్ టైం. ఈ లో ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ 10 to 15 minutes వి విల్ సీ దోస్ వాళ్ళ యొక్క రెబెలియస్ నేచర్ ని చూద్దాం. వి కమ్ అక్రాస్ నెంబర్స్ 12th చాప్టర్, సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం మొదటి వచనాలు. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండను గనక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాటలాడారు. తర్వాత సంఖ్యాకాండము 14వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనేది. అలానే నెంబర్స్ 11th చాప్టర్, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4-5 వర్సెస్. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు, ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలు జ్ఞాపకముకొచ్చున్నవని ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. అలానే నెంబర్స్ 20th చాప్టర్ 8, 9, 10 వర్సెస్. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. నీవు నీ కర్రను తీసుకొని నీవు నీ సహోదరుడైన అహరోన్ను ఈ సమాజం పోగు చేసి వారి కన్ను ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజం వారి ప్రజల పశువులను త్రాగుట కిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధిని ఆ కర్రను తీసుకొని పోయాడు. తర్వాత మోషే అహరోన్లు ఆ బండ ఎదుట సమాజం పోగు చేసి అతడితో వారు ద్రోహులారా వినిడి. మనం దగ్గర 6-7 ఇన్స్టెన్సెస్ చూసుకుంటే చిన్నగా ఒకటొకటి చూసుకుంటూ వస్తాము. ఫస్ట్, రెబలియస్ నేచర్ బై ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. మనము నెంబర్స్ 11th చాప్టర్ లో, తర్వాత నెంబర్స్ 20th చాప్టర్ లో, తర్వాత నెంబర్స్ 21st చాప్టర్ లో చూసుకుంటే సంఖ్యాకాండం 11వ అధ్యాయం మొదటగా ఫుడ్ కోసం దే బికమ్ రెబెల్డ్ అగెన్స్ట్ గాడ్. దేవుడు వాళ్ళకు చాలా అద్భుత కార్యములు చేసినాడండి. ఎట్లా అంటే 10 తెగుళ్ళ చేత ఇశ్రాయేలీలను అద్భుతంగా బయటికి తీసుకొని వచ్చినాడు. దగ్గర ఆ టోటల్ తూర్పు గాలిని మొత్తం పంపించి ఆ ఎర్ర సముద్రంను మొత్తం 2 పాయలుగా చేసి 6 నెలల మీద దగ్గర 6 లక్షల కాల్బలము, దగ్గర అరౌండ్ 10 to 20 lakhs పీపుల్ ని చాలా ఈజీగా దాటించినాడు. వాళ్ళ కళ్ళ ఎదుటనే ఫరో ఫస్ట్ సన్ నుండి వాళ్ళ ఇంట్లో పనిచేసే లాస్ట్ పర్సన్ వరకు ఉన్న ఫస్ట్ సన్స్ అందరు చనిపోయినారు. కానీ వీళ్ళ ఇంట్లో మొత్తం అందరు సేవ్ అయిపోయినారు అనమాట. వాళ్ళ కళ్ళ ముందు దేవుని యొక్క అద్భుత కార్యములు అన్ని చూసి, ఎంతో అద్భుత కార్యములు అన్ని చూసి, మన్నా కురిపేయడం కూడా దేవుడు చూసి, వాళ్ళు లేని దానికోసం ఆశపడి రెబెలియస్ నేచర్ కలిగి దేవుని మీద సనగడం స్టార్ట్ చేసినారు. మాకు మాంసం లేదు, మాంసం లేదు, మాంసం లేదు అని. దిస్ ఈస్ హౌ వి రెబల్ అగెన్స్ట్ గాడ్. మనము లేని ఉన్నదాన్ని బట్టి తృప్తి చెందక మన విశ్వాస జీవితంలో దేవుడు మనకు మనము చనిపోవలసిన వారము, మనము నరకంలో పాతి పెట్టబడవలసిన వారము, మనం చనిపోయి తిరిగి నరకానికి పోవలసిన వారము, ఎక్కడో ఊరి వెలుపల ఉండవలసిన వాళ్ళము, మనకు రక్షణ ఇచ్చి మన కోసం ప్రాణం పెట్టి మూడదని గుర్తించేయడమే లేచి మనకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చి, పరిశుద్ధాత్మ తోడిచ్చి, సంఘాన్ని ఇచ్చి, సంఘ నాయకులనిచ్చి, సంఘంలో మనల్ని కరెక్ట్ గా నడిపించే నాయకులనిచ్చి మన కోసం దేవుడు అన్ని సమకూరుస్తే లేని దానికోసం దేవునికి అగెనిస్ట్ గా మనము ఆరాట పడతా ఉంటాం అనమాట. వాళ్ళకి లేనిది ఏంది అక్కడ? ఒక మాట రాయబడి ఉంటది, ఇశ్రాయేలీల చెప్పులు పాతగిరిపోలేదు, వాళ్ళ బట్టలు నలిగిపోలేదు. ఆ 40 years వాళ్ళు జర్నీ చేసిన దే హ్యావ్ నాట్ లాస్ట్ ఎనీథింగ్ అనమాట. ఏది కూడా వాళ్ళకు వేరీ కాలేదనమాట, వాళ్ళ నీడ్స్ కానీ ఏవి.
కానీ అక్కడ మాంసం లేదని పాపక్ష గలవారై దేవుని మీద సనిగినారనమాట. మనం కూడా ఇట్లే ఉంటాం. దేవుడు అన్ని ఇచ్చింటాడు మనకు, ఏదో ఒక్కటి ఉండిండదు అనమాట. ఫుడ్ కి సంబంధించో, బెడ్ కి సంబంధించో, లేకపోతే సంథింగ్ మనకు పక్కన వారికి ఉంది, మనకు వాళ్ళకి ఐగుప్తులు అందరూ ఆ కాయలు ఈ కాయలు అవి ఇవి తింటున్నారు, మాకు ఇది లేదు అది లేదని తనగడం మొదలు పెట్టినారు అనమాట. మనం కూడా మన విశ్వాస జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన అన్నిటిని బట్టి మనం తృప్తి చెందక, లేని దానికోసం, పక్కన వాళ్ళకి కారు ఉందని మనకు కారు లేదనో, పక్కన వాళ్ళు ఒక బ్యూటిఫుల్ హౌస్ కొట్టుకున్నారు, నేను ఏదో పాతింట్లో ఉన్నాను, పాతింట్లో ఇంకొక హౌస్ కావాలనో, లేకపోతే లేని దానికోసం ఆరాట పడుతూ లేని దానికోసం ఆరాట పడుతూ రెబెలియస్ నేచర్ కలిగి ఉంటాం అనమాట, ఇస్రాయలైట్స్ పీపుల్ లాగా. ఇంకా దేంట్లో వాళ్ళు రెబెలియస్ నేచర్ కలిగి ఉన్నారు? నెంబర్స్ 21st చాప్టర్ 4-5 వర్సెస్, ఆ సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4-5 వచనాల్లో వాళ్ళు దగ్గర దగ్గర చాలా కొన్ని ఇయర్స్ ట్రావెల్ చేసి తర్వాత ఏదోం దేశం దగ్గర దగ్గర మొత్తం వాళ్ళు పారాన్ అరణ్యం దాటేసి కొన్ని ఇయర్స్ ట్రావెల్ చేసి దగ్గర దగ్గర ఆ బిలాం సంబంధించిన మోయాబు దేశంకి ఆ పారానుకు మధ్యలో ఉన్న ఏదోం దేశం దగ్గరకు వస్తారు. ఏదోమైట్స్ మా దగ్గరకు రావద్దు, చుట్టూ తిరిగిపోండి అని చెప్తారు అనమాట. సో వాళ్ళు ఏదోం దేశం పోకుండా చుట్టూ తిరిగిపోతున్నప్పుడు ఏమని ఉంటది? నెంబర్స్ 21st చాప్టర్ 4-5 వారు ఏదోం దేశం చుట్టూ పోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రముగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. వారు కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధంగా మాట్లాడి, ఎవరికి విరోధంగా మాట్లాడినారు? దేవునికి విరోధంగా మాట్లాడినారు. మోషేకు అగెనిస్టే కాదనమాట. బికాస్ ఆఫ్ టైర్డ్నెస్, ఆయాసం చేత, అలసత్వం చేత దేవునికి విరోధంగా మాట్లాడడం స్టార్ట్ చేసినారు. రెబెలియస్ నేచర్. మనం కూడా మన విశ్వాస జీవితంలో నేను చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాను, రెగ్యులర్ గా చర్చ్కి వస్తున్నాను, రెగ్యులర్ గా ప్రేయర్ మీటింగ్స్ అటెండ్ అవుతున్నాను, ఐ వాస్ ఫెయిత్ఫుల్, ఐ వాస్ వెరీ పర్ఫెక్ట్, కానీ దేవుడు నాకు ఈ బ్లెస్సింగ్ ఇవ్వట్లేదు, లేకపోతే నాకు కావాల్సిన గోల్ నేను రీచ్ కావట్లేదు అని ఆయాసం చేత దేవునికి అగెనిస్ట్ గా గొనుగుతా ఉంటాం అన్నట్టు. దేవుని బిడ్డలకు అగేనిస్ట్ గొనుగుతా ఉంటాం. ఏం పాస్టర్ గారు నేను ప్రేయర్ చేయించుకున్నానా, నేను మీరు చెప్పినట్టు ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తా ఉన్నాను, బైబిల్ చదువుతున్నాను, అన్ని చదువుతున్నాను, కానీ మనకు కావాల్సిన గోల్ రీచ్ కాలేనప్పుడు వాళ్ళ దగ్గర దగ్గర 40 years ట్రావెల్ చేస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళ గోల్ రీచ్ కావట్లేదని టైర్డ్నెస్ తో దేవుని యందు సనగడం స్టార్ట్ చేసినారు. అప్పుడు సనగడం స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పించినాడు? ఫస్ట్ సనిగినప్పుడు ఆ మాంసాన్ని దేవుడు పంపించి వారి నాశకరంధ్రంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ చంపేస్తున్నాడు. ఈసారి వాళ్ళు సనిగినప్పుడు తాపకరమైన పాములను పంపించి అందరినీ కరవడం స్టార్ట్ చేసినాయి అనమాట. అట్లా మనము కూడా మన ఫెయిత్ఫుల్ లైఫ్ లో, మన విశ్వాస జీవితంలో లేని దానికోసం ఆరాటపడి దేవుని యందు సనగుతాం అనమాట. తర్వాత మన గోల్ రీచ్ కావట్లేదు, మనం దేవుని కాడ మన ప్రార్థన అంశాలు కొన్ని పెట్టింటాం అన్నమాట, అవి ఫుల్ఫిల్ కావట్లేదు, లేకపోతే ఒక బ్లెస్సింగ్ రావట్లేదు, మనం అనుకునేది జరగట్లేదు దేవుని సన్నిధిలో అని దేవునికి అగెనిస్ట్ గా సనగడం స్టార్ట్ చేస్తూ ఉంటాం అనమాట. దట్ ఈస్ నాట్ రైట్. అంటే సనగిన వాళ్ళు ఉన్నారు, సనగని వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. రెబలియస్ నేచర్ గా ఉన్నారు, దేవుని ఎందుకు హ్యూమిలిటీ కలిగే వారు కూడా ఉన్నారనమాట. ఈ రెబలియస్ నేచర్ లో ఫస్ట్ రీజన్ టు రెబెల్ అగేన్స్ట్ గాడ్ ఇన్ ద ఫెయిత్ఫుల్ లైఫ్ ఇస్ లేని దానికోసం ఆరాటపడి నాకు ఇది లేదు అనుకుంటే దేవునికి అగెనిస్ట్ గా ఆయాసపడుతూ ఉంటాం. సెకండ్ థింగ్, మనం అనుకున్న ఒక ప్రార్థన నెరవేరినప్పుడు, మనం అనుకున్న బ్లెస్సింగ్ రానప్పుడు, మనకు అనుకున్న గోల్ దేవుడు మనకు రీచ్ చేయడానికి హెల్ప్ చేయనప్పుడు దేవుని యందు దేవునికి అగెనిస్ట్ గా సనుగుతా ఉంటాం అనమాట. దీనివల్ల ఏమొచ్చింది? సనగడం వల్ల వాట్ దే ఆస్క్డ్ ఫర్ లేదు. ఆ మాంసం కోసం అడిగిన వాళ్ళందరూ చనిపోయినారు, ఎవరైతే సనిగినారో వాళ్ళందరూ పాముల చేత కరవబడి చనిపోయినారు అనమాట. అట్లే మనం కూడా సనగితే, మనం కూడా రెబెలియస్ నేచర్ కలిగి ఉంటే లేని దానికోసం అడగడం కానీ, మనం అడిగిన ప్రేయర్ పాయింట్ రీచ్ కాలేదనో, గోల్ రీచ్ కాలేదనో, దేవునికి అగెనిస్ట్ గా దేవుడు లేడు, దైవం లేదు, ఇదంతా దేవుడు నా మీద అగెనిస్ట్ గా ఉన్నాడని దేవునికి అగెనిస్ట్ గా మాట్లాడడం అవి చేస్తే గాన మనం వి విల్ బి అట్ లాస్ అనమాట. దే ఆర్ నాట్ బ్లెస్డ్. ఇంకా ఎప్పుడు సనుగుతాము? నెంబర్స్ 14 చాప్టర్ 2-3-4 వర్సెస్ అనమాట. అందరికి తెలిసిన ఫేమస్ చాప్టర్. ఇజ్రాయలైట్స్ ని మోసెస్ ఏం చేస్తాడు? 12 spies ని పంపిస్తాడు అనమాట. మొత్తం ఇజ్రాయెల్ ఎట్లా ఉందో చూసిరాపోని 1 year తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రం దాటి 1 year తోరాని తర్వాత టోటల్ వడ్డీని మొత్తం తీసుకున్నాక లేవియా కాండము ఎట్లెట్లా దేవుని ఆరాధించాలి అవన్నీ తెలుసుకున్న తర్వాత ఇంకా మనం వాగ్దాన దేశం పోదామని స్పైస్ ని పంపిస్తే 10 spies రాంగ్ ఇన్ఫర్మేషన్ తెస్తారు, 2 spies మంచి ఇన్ఫర్మేషన్ తెస్తారు. ఏది? జాషువా కాలేబ్ కలిసి అది ఫుల్ పాలు తేనె ప్రవహించే దేశము, మనం దాన్ని స్వతంత్రించుకుంటాం, దేవుడు సాయం చేస్తాడని చెప్పినాడు.
కానీ మిగతా 10 మంది ఏం చేస్తారు, వాళ్ళ అనాకీలు ఉన్నారు, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు జైన్స్ ఉన్నారు, వాళ్ళ చేతిలో మనం చనిపోతాము, అది మనల్ని భక్షించు దేశము, దేవుడు ఆ ఆ, ఇది మనము గెలిచలేము అని చెప్పి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే, దేవుడు అప్పుడే 1 year బ్యాకే మైటి అద్భుత కార్యములు చేస్తే అవన్నీ మర్చిపోయి దేవునికి అగెనిస్ట్ గా మొత్తం సనుగుతారనమాట. దేవుడు మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చినాడు, దేవుడికి శక్తి లేదు, మేము చచ్చిపోతాము అని ఆ 10 మంది చెప్పిన రాంగ్ ఇన్ఫర్మేషన్ ని దేవుని అగేనిస్ట్ గా సనగడం స్టార్ట్ చేసినారు. ఇట్లే మన ఫెయిత్ లైఫ్ లో ఎవరో రాంగ్ రాంగ్ డాక్టరీన్స్ ని సనగడం స్టార్ట్ చేస్తాం అనమాట. ఆ 10 మంది ఏం చెప్పినారు, రాంగ్ గా చెప్పినారు అనమాట. అక్కడికి పోతే మనం చనిపోతామని చెప్పినారు. వాగ్దాన దేశం పోతే జీవం వస్తుందని చెప్పాల్సింది పోయి చనిపోతామని చెప్పినారు. రాంగ్ డాక్టరీన్స్, రాంగ్ గైడెన్స్, రాంగ్ థింకింగ్, రాంగ్ రాంగ్ కోచింగ్, రాంగ్ గైడెన్స్ లో వాళ్ళు పోయి సనగడం స్టార్ట్ చేసి టోటల్ ఎవరైతే ఎర్ర సముద్రం దాటి వచ్చినారో ఆ టోటల్ మెన్ అంతా, ఆ ఎక్సెప్ట్ కాలేబ్ అండ్ జాషువా, ఎవ్వరు కూడా వాగ్దాన దేశంలోకి ప్రవేశించారని దేవుడు అల్టిమేటం జారీ చేసి జడ్జిమెంట్ పాస్ చేస్తాడు అనమాట. వాట్ దే గాట్ అగేన్స్ట్, ఎందుకు వాళ్ళు సనిగినారు అప్పుడు? బికాస్ ఆఫ్ ద రాంగ్ గైడెన్స్, రాంగ్ థింకింగ్, రాంగ్ డాక్టరీన్స్ అనమాట. మనం కూడా విశ్వాస జీవితంలో దేవునికి అగెనిస్ట్ గా రెబెలియస్ గా ఎప్పుడు తయారవుతామంటే రాంగ్ డాక్టరీన్స్. ఈ కాలంలో రాంగ్ డాక్టరీన్స్ ఎక్కువ అయిపోయినాయి. అసలు రైట్ డాక్టరీన్ ఏంది, రాంగ్ డాక్టరీన్ ఏంది అనేది తెలుసుకోవాలంటే మనం వాక్యం బాగా చదవాలండి. అసలు రాంగ్ గైడెన్స్ తో ఆ 10 మంది మాటలు నమ్మి మనం చనిపోతాం అని భయపడి వాళ్ళు నిజంగానే మొత్తం కోల్పోయినారు. అందరు రాలిపోతారు. ఉత్త జాషువా కాలేబ్ తప్ప, వాళ్ళకు పుట్టిన పిల్లలు తప్ప ఎవ్వరు వాగ్దాన దేశంలోకి ప్రవేశించారు. మనం కూడా ఒక్కసారి రక్షింపబడితే ఇంకా అయిపోయింది, లైసెన్స్ వచ్చింది అనుకోనిక లేదు. ఈ విశ్వాస జీవితంలో మనం కూడా దేవునికి అగెనిస్ట్ గా సనగకుండా మనం ప్రయాణం చేసినప్పుడే వాగ్దాన దేశంలోకి ప్రవేశిస్తాం. అలా సనగకుండా ప్రయాణం చేసిన వారు జాషువా కాలేబ్. లాస్ట్ లో వాళ్ళ నేచర్ ని తెలుసుకొని మనం రెబెలియస్ నేచర్ కలిగి లేకుంటే ఎలా ఉంటామనేది నేర్చుకున్నాం. ఫస్ట్ థింగ్, బికాస్ లేని దానికోసం, నాన్ వెజ్ కోసం, ఆ లేని ఫుడ్ కోసం సనగడం స్టార్ట్ చేస్తే దే లాస్ట్ వాగ్దాన దేశం. సెకండ్ థింగ్, దేనికోసం సనిగినారు? ఆయాసపడి, అంటే వాళ్ళు చేస్తున్న ప్రయాణానికి గోల్ రీచ్ కావట్లేదని, అంటే మనం చేసే ప్రేయర్స్ కి, మనం అడుగుతున్న దానికి దేవుడు రెస్పాండ్ కావట్లేదని అలసిపోయి దేవునికి సనగడం స్టార్ట్ చేసినారు. దానివల్ల ఏమైపోయింది, పాములతో కరవబడి చనిపోయినారు అనమాట. మనం కూడా ఒక బ్లెస్సింగ్ రాలేదనో, మనం ప్రేయర్ చేసిన ప్రేయర్ పాయింట్ ఆన్సర్ కాలేదనో దేవునికి అగెనిస్ట్ గా సనగడం వల్ల మనకి ఏ యూజ్ లేదు, మనమే నష్టపోతాం అనమాట. థర్డ్ థింగ్, రాంగ్ డాక్టరీన్స్ ఫాలో కావడం, రాంగ్ గైడెన్స్ ఫాలో కావడం, వాక్యాన్ని తెలుసుకోకపోవడము, వాగ్దాన దేశాన్ని తెలుసుకోకపోవడం, దేవుని వాగ్దానాలను నమ్మకపోవడము, ప్రామిస్ ని నమ్మకపోవడము. దేవుడు ఏం ప్రామిస్ చేసినాడు? మీకు వాగ్దాన దేశాన్ని ఇస్తాను ప్రామిస్ చేసినాడు. సింగిల్ నైట్ లో మొత్తం ఎర్ర సముద్రం 2 పాయలు చేసి వాళ్ళని దాటించినాడు. అంత గొప్ప అద్భుతాలు, పగల మేఘస్తంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు నడిపిస్తుంటే ఆ దేవుడు మైటీనెస్ ని కళ్ళ ముందే చూస్తూ కూడా వాళ్ళు ఏం చేసినారు? దేవుని నమ్మక, వాగ్దానాన్ని నమ్మక తప్పిపోయి ఏమైపోయినారు? మొత్తం రాలిపోయినారు. మనం కూడా ముందు నుండి చదువుకుంటున్నట్టే మనం లేని దానికోసం ఆరాటపడి రెబెలియస్ నేచర్ కలిగి నష్టపోకూడదు. మనము మన ప్రేయర్ పాయింట్స్ ఏవో ఆన్సర్ కాలేదని టైర్డ్ అయిపోయి మన దేవునికి రెబెల్ గా రాకూడదు. రాంగ్ డాక్టరీన్స్ ఫాలో అయ్యి మన ముందున్న మైటీ గాడ్ ని, వాక్యం ముందున్న దేవుణ్ణి, మన జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేస్తూ వస్తున్నా కూడా లేనిది నమ్మి, లేనిది విని భయపడి దేవునికి అగెనిస్ట్ గా రెబెలియస్ నేచర్ కలిగి ఉండడం వల్ల నష్టపోదాం తప్ప మనకు దానివల్ల యూస్ లేదు. ఫోర్త్ థింగ్, ఇంకా మనం ఇట్లాంటి రెబలియస్ నేచర్ కలిగి ఉండకుండా దేవుని యందు విశ్వాసం కలిగి ట్రావెల్ చేసినారు కొంతమంది. ఎవరు? మోషే, తర్వాత అహరోను, తర్వాత మిరియాము, ఆ లీవైట్స్ అందరూ. మిగతా జనాలంటే దేవునికి దగ్గరగా లేరులే, రెబెల్ అయినారు అన్నారు అనుకుందాము. మనం సో కాల్డ్ చాలా పద్ధతిగా, చాలా పరిశుద్ధంగా వాక్యాన్ని రెగ్యులర్ గా చదువుతూ ప్రీస్ట్ల మాదిరి దేవుని దగ్గరగా ట్రావెల్ చేస్తున్న మిరియాము, అహరోన్లు ఏం చేస్తున్నారు? Numbers 12 చాప్టర్ లో మోషేకి అగెనిస్ట్ గా సనిగినారు అనమాట. దేవుడు నీతోనే మాట్లాడిపిస్తాడా, మాతో మాట్లాడడా అని దేవుని బిడ్డలకు అగెనిస్ట్ గా, ఈ కాలంలో పాస్టర్ కు అగెనిస్ట్ గా, సంఘాలకు అగెనిస్ట్ గా, సంఘ పెద్దలకు అగెనిస్ట్ గా, సంఘ సేవకులకు అగెనిస్ట్ గా, ఎవాంజలిస్టులకు అగెనిస్ట్ గా చాలా 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 మాకు రాదా వాక్యము, మాకు తెలియదా వాక్యము, వాళ్ళే వాక్యం చెప్పాలన్నా మేము చెప్పలేమా అని చెప్పి
చాలా రెబెల్ గా అవుతున్నారు. వాళ్ళు ఏమైనారు, అహరోన్ మిరియాముకు కిష్టి వ్యాధి వచ్చి దగ్గర దగ్గర వారం రోజులు ఆమె వల్ల క్యాంపు ముందుకు పోదనమాట. మనం కూడా దేవుని బిడ్డలకు అగెనిస్ట్ గా సనగడం వల్ల మన జీవితం వెనక్కి పోయి ఆగిపోతుంది తప్ప ముందుకు పోదు. తర్వాత ఇంకెవరు సనిగినారు? లీవైట్స్. కోరహు, దాతాన్ అభిరామ్ రూబెనైట్స్. కోరహు నాయకత్వంలో, లీవైట్ అయిన కోరహు నాయకత్వంలో నెంబర్స్ చాప్టర్ 11 మొత్తం, చాప్టర్ 16 1 to 5 చదివితే అందరికి తెలిసిన భాగమే. కోరహు దాతాన్ అభిరాములతో కలిసి ఏం చేస్తాడు? ఈ అహరోను తర్వాత మోషేనే నాయకత్వం వహించాలా, మేము నాయకత్వం వహించలేము, మీరు పక్కకు జరగండి, మేము నడిపిస్తాం ఇంకా వీళ్ళనని రెబలియస్ నేచర్ స్టార్ట్ చేసినారు. ఈ రెబలియస్ నేచర్ ఏంది? రెబలియస్ నేచర్ అగేన్స్ట్ గాడ్ ఫర్ పవర్ అండ్ పాలిటిక్స్. సంఘంలో నేనే పెద్దగా ఉండాలా, లేకపోతే ఫెలోషిప్ లో నేనే పెద్దగా ఉండాలా, లేకపోతే 10 మంది ఉన్నప్పుడు నేనే కనపడాలా. వాళ్ళు ఎందుకు కనపడాలా? వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? నాకు తెలీదా వాక్యము, నాకు తెలీదా ఏం తోరా అని కోరహు దాతాన్ అభిరాములతో కలిసి మోసెస్ కి అహరోన్కి అగనెస్ట్ గా రెబెలియస్ నేచర్ స్టార్ట్ చేసినాడు. దానివల్ల ఏమైపోయినాడు? కోరహు దాతాన్ అభిరాములు వాళ్ళ ఎంబడున్న 250 మంది భూమి నెర విడిచి నోరు విడిచి వాళ్ళందరినీ మింగేసింది అని రాయబడింది అనమాట. అంటే నీకు వాక్యం తెలిసి ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను పిలవనప్పుడు, నీ కాలింగ్ ని పిలవనప్పుడు, నిన్ను ఎన్నుకోనప్పుడు నేనే కనపడతా, నా నా చర్చిలో నాదే జరగాల, లేకపోతే సంఘంలో నాదే జరగాల, ఫెలోషిప్ లో నాదే జరగాల అని ఆల్రెడీ దేవుడు ఎన్నుకున్న వాళ్ళని త్రోసివేసి నేను నిలబడతాను, నేను చేస్తాను అంటే దట్ ఈస్ రాంగ్. సంఘాలలో ఇవి చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకు ఈ కాలం సంఘాలన్నీ ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టు ఇప్పుడు లేవు? సంఘాలన్నీ ఎందుకు చీలిపోతున్నాయండి? సంఘాలన్నీ ఎందుకు దూరం దూరం జరిగిపోతున్నాయి? దాతాన్ అభిరామ్ కోరహు నేచర్, ఈ రెబలియస్ నేచర్ స్టార్ట్ అయింది. అందరూ పరిశుద్ధులే, అందరూ వాక్యం తెలిసిన వాళ్ళే, అందరూ ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళే, అందరూ ప్రతి ఆదివారం చర్చికి పోయే వాళ్ళే, అందరూ బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యే వాళ్ళే. కానీ రెబలియస్ నేచర్ అగేన్స్ట్ గాడ్ ఫర్ పవర్ అండ్ పాలిటిక్స్. సంఘాలలో పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి, పవర్ స్ట్రగుల్ ఎక్కువైపోయింది. దేవుని కోసం స్ట్రగుల్ కావాల్సింది పోయి వీటన్నిటి కోసం స్ట్రగుల్ స్టార్ట్ అయిపోయి దే ఆర్ లూజింగ్ గాడ్ ఇన్ ద మిడిల్ అనమాట. ఆ దగ్గర దగ్గర 5 రెబలియస్ నేచర్ చూసుకున్నాం. ఫస్ట్ది లేని దానికోసం ఆరాటపడి దేవుడిచ్చిన దాంతో సంతృప్తి చెందక రెబలియస్ నేచర్ కలిగి ఉండడం. సెకండ్ది దేనికి రెబలియస్ నేచర్? టైర్డ్నెస్. మన ప్రేయర్స్ ఆన్సర్ కావట్లేదని, మనం పెట్టుకున్న గోల్ రీచ్ కాలేదు అని చెప్పి దేవునికి అగెనిస్ట్ గా రెబలియస్ నేచర్ కలిగి ఉండడం. థర్డ్ థింగ్, రాంగ్ డాక్ట్రిన్స్, రాంగ్ గైడెన్స్ ని ఫాలో అయ్యి దేవునికి అగెనిస్ట్ గా రెబలియస్ నేచర్ కలిగి ఉండడం. ఫోర్త్ థింగ్, దేవుని బిడ్డలకు అగెనిస్ట్ గా రెబలియస్ నేచర్ కలిగి ఉండడం. ఫిఫ్త్ థింగ్, సంఘంలో కానీ ఫెలోషిప్ లో కానీ పవర్ కోసం, పాలిటిక్స్ కోసం రెబలియస్ నేచర్ కలిగి ఉండడం. ఈ 5 వల్ల ఏమైపోయినారు? ఫస్ట్ వాళ్ళు మాంసాపేక్ష కలిగి రెబలియస్ నేచర్ అయిన వాళ్ళందరూ ఏమైపోయినారు? చనిపోయినారు. తర్వాత టైర్డ్నెస్ తో రెబలియస్ నేచర్ అయిన వాళ్ళందరూ స్నేక్స్ తో కరవబడి చనిపోయినారు. అహరోన్ మిరియాము గాడ్ సర్వెంట్ కి అగెనిస్ట్ గా రెబెల్ అయిన మిరియాం అయిపోయింది, కుష్టు తెచ్చుకొని క్యాంప్ ఆగిపోయింది అనమాట. ఫోర్త్ రెబెలియస్ నేచర్ ఏది? రాంగ్ డాక్టర్స్ నమ్మి రెబెలియస్ నేచర్ కలిగిన వాళ్ళందరూ ఏమైపోయినారు? వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేకపోయినారు. తర్వాత వాక్యానికి అగెనిస్ట్ గా, దేవుని చిత్తానికి అగెనిస్ట్ గా, దేవుని చిత్తంలో లేని దాన్ని పవర్ కావాలి, పాలిటిక్స్ కావాలి అని చెప్పి నేను కనపడాలని చెప్పి దేవుని చిత్తంలో లేకున్న దానికోసం ఆరాటపడి కోరహు దాతాన్ అభిరాములో 250 మంది చనిపోయినారు. వాట్ డస్ రెబెలియస్ నేచర్ brought to the Israelites and all these people? Loss. There is nothing in the rebellious nature. ఏమొచ్చింది? అందరూ జారిపోయినారు, అందరూ రాలిపోయినారు, అందరూ నలిగిపోయినారు తప్ప ఎవరికి బ్లెస్సింగ్ రాలేదు. అండ్ సిక్స్త్ రెబెలియస్ నేచర్ ఏంది? మోసెస్ ఏం చేస్తున్నాడు? దేవుడు మాట్లాడమంటే మోసెస్ ఏం చేస్తున్నాడండి? ప్రశాంత్, హలో ఇది 10 minutes లో ఆగుతుంది. ఇది అయిపోయింది అన్న, ఎండింగ్ అన్న. ఎస్ అన్న, థ్యాంక్స్ అన్న. లాస్ట్ మోసెస్ ఏం చేస్తున్నాడు? దేవునికి అగెనిస్ట్ గా రెబెల్ అయిపోయినాడు. మనం హైపర్ స్పిరిచువాలిటీతో దేవునికి అగెనిస్ట్ గా రెబెల్ అయిపోతాం అనమాట. దేవుడు పోయి మాట్లాడమంటే కొడతాడనమాట. కొట్టి ఏమైపోయినాడు? రాలిపోయినాడు అనమాట. ఆయన కూడా ప్రవేశించలేకపోయినాడు. బికాజ్ మనకు వాక్యం ఎక్కువ తెలుసని దేవునికి రెబెల్ అయిపోతున్నాం అనమాట.
దేవునికి రెబలియన్ నేచర్ నచ్చదండి. ఈ 20 లక్షల మందిలో దాదాపు ఇద్దరు ప్రవేశించినారు, కాలేబు, జాషువా. వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? హ్యూమిలిటీ కలిగి ఉన్నారు. మా దేవుడు మాకు అన్ని ఇస్తాడని. వాళ్ళు పవర్ కోసం పాకులల్ల, లేని దానికోసం ఆరాట పడలేదు. దేవుడు ఎంత నడిపిస్తే అంత టైర్డ్లెస్ గా సాగి 80 years తర్వాత కూడా కాలేబ్ గురించి మనం చదువుకుంటే జడ్జెస్ లో యూత్ఫుల్ గా పోరాడి హెబ్రోన్ని స్వాధీనం చేసుకున్నాడు అని ఉంటది అనమాట. ఎక్కడ టైర్డ్ లేకుండా, ఎక్కడ కూడా దేనికి నలిగిపోకుండా దేవుని కోసం నిలబడినారనమాట. సో ఈ 6 టైప్ ఆఫ్ రెబలియస్ నేచర్ లేకుండా జాషువా కాలేబ్ లాగా హ్యూమిలిటీ కలిగి దేవుని మీద ఆధారపడి మనం మన విశ్వాస జీవితంలో సాగిపోతే మనం వాగ్దాన దేశంలో ప్రవేశిస్తాము. మనం యేసు ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన మనం వాగ్దాన దేశంలో ప్రవేశించలేము. ఇట్లాంటి బ్యాడ్ రెబలియస్ నేచర్ తీసేసి హ్యూమిలిటీ కలిగి దేవుడు నాకు ఇస్తాడు అని విత్ ప్రేయర్ కాకుండా, ఎవరి మీద రెబల్ లేకుండా దేవుని చిత్తానుసారంగా వాక్యం చదువుకుంటూ ముందు పోయినప్పుడు దేవుడు మనల్ని వాగ్దాన దేశంలో ప్రవేశింపజేస్తాడు. దేవుడి మాటలు దీవించడం. ఈ అవకాశం ఇచ్చిన సిఎంఎఫ్ వాళ్ళకు నా వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్. ఉమా ఫ్రీగా ఉంటే ప్రేయర్ చేయవు. ఓకే. పరలోక మందనేసే తండ్రి, కృపకల నారాస నిత్యం కృప చూపుతనేసే మీకు ఎలా వందన స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ఇచ్చిన తండ్రి దేవ వాక్యాన్ని బట్టి తండ్రి, దేవ వర్షిప్ చేసిన బిడ్డలను బట్టి తండ్రి మీకు ఎలా వందన స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో తండ్రి దేవ మా ముందు మీరు ఇచ్చిన వాక్యము తండ్రి ఎంతో దేవ మనయనమ్మ తండ్రి మాతోనే మాట్లాడినట్టు దేవ మనయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. దేవ ఎంతమంది అయితే తండ్రి దేవ మీకు దేవ ఎబలెస్ గా ఉంటే తండ్రి దేవ వాళ్ళు దేవ పొందుకోవాల్సిన తండ్రి దేవ స్వాస్థాన్ని వాళ్ళు పొందలేక తండ్రి నశించినప్పుడు దేవ మా జీవితంలో కూడా మేము చూసుకున్నగా తండ్రి అలాంటి స్థితిలో ఒకవేళ మేము కానీ ఉంటే మేము సరి చేసుకుని తండ్రి దేవ మీకు తగినట్టుగా తండ్రి నడుచుకుని దేవ భాగ్యాన్ని అనుగ్రహించవలసిందిగా మేము సందడుతున్నాం తండ్రి. కృపగలన యేసయ్య దేవ యేసయ్య అద్భుత రీతిగా తండ్రి మీరు మాతో మాట్లాడిన యేసయ్య మీకు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. దేవ బోధించిన బిడ్డను కూడా ఆశీర్వదించండి, తన కెరీర్ని తన ఫ్యామిలీని తండ్రి సమస్యను దీవించవలసిందిగా మిస్ అందరూ అడుగుతున్నాను తండ్రి. యేసయ్య ఇక్కడ గ్యాదరింగ్ లో ఉంటున్న ప్రతి బిడ్డని పేరు పేరుని ఆశీర్వదించండి తండ్రి. ఇంకా అనేకులను దేవ మిస్ అన్నందుకు తీసుకురాలాగున తండ్రి మీరు ఆకర్షించవలసిందిగా మిస్ అందరూ అడుగుతున్నాను తండ్రి. యేసయ్య దేవ ఇది నడిపిస్తున్న సుధీర్ని దేవ సుధీర్ ఫ్యామిలీని ఆశీర్వదించవలసిందిగా మిస్ అందరూ అడుగుతున్నాను తండ్రి. దేవ సమస్తము మీ చిత్తానికి అప్పచెప్తాను దేవ మీ కంట్రోల్లో ఉంచుకునే తండ్రి. దేవ ఈ మీటింగ్ నడిపించవలసిందిగా తండ్రి, ఇంకా అనేకులకు తండ్రి బ్లెస్సింగ్ గా ఉండవలసిందిగా తండ్రి. దేవ సమస్తాన్ని మీ చిత్తానికి అప్పచెప్తూ ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధిలో అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.